హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఎమ్ గబ్బూరి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఇది మా మావయ్య గారు వాళ్ళ రైస్ మిల్ అండి. చాలా బాగుంటుందండి. ఇక్కడ చుట్టూరు చెట్లు ఉంటాయి. మావాడైతే బాగా ఆడతాడు. ఇవన్నీ సెంటు గులాబీ మొక్కలండి. ఈరోజు రైస్ మిల్ పక్కన ఉన్న పొలంలో ఇవి నాటుదామని తీసుకొచ్చారు మా మావయ్య గారు. ఇదంతా ధాన్యం బస్తాలు స్టోర్ చేయడానికి గోడాం అండి. రైస్ మిల్లోనేమో ఇలాగా ధాన్యం స్టోర్ చేస్తామండి మిల్లు ఆడిన తర్వాత రైస్ని. ఇవంతా గవర్నమెంట్ నుంచే వస్తుందండి రైస్ మాకు. మేము మళ్ళీ గవర్నమెంట్కే రిటర్న్ వేస్తాము. పైన సాటెక్స్ మిషన్ అవన్నీ ఉన్నాయి. మా వాడు చూడండి బియ్యం ఎక్కి ఆడుతున్నాడు. వద్దని చెప్పినా వినడండి. రైస్ మిల్ దగ్గర తీసుకెళ్తే ఇంకా ఆ రైస్ మీద ఎక్కేసేసి ఇష్టం వచ్చినట్టు ఆడుతూ ఉంటాడు. జారేపల్లి జారుతాడంటే చూడండి. రైస్ పాడైపోతే కింద పడిపోతాయి అని చెప్పినా వినట్లేదు. వాడి మధ్య రైస్ మిల్కి ఎక్కువగా తీసుకెళ్ళడం వల్ల నేను చదువుకోను రైస్ మిల్లో పనిచేస్తా అని ఈ మధ్య అలా మాట్లాడుతున్నాడు. అందుకే ఎక్కువ రైస్ మిల్ దగ్గరికి తీసుకెళ్ళొద్దని చెప్తానండి నేను మా వారిని. మా అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళినా సరే మాకు అక్కడ గేదెలు అవి ఉంటాయండి. గేదెలను మేపుతా రైస్ మిల్లో పనిచేస్తా ఇదే మాటలు మాట్లాడతాడు వాడు. చూడండి రైస్ని ఎలా ఎగరేస్తున్నాడో. అలా అని చదువను అని అన్నా కానీ స్కూల్కి వెళ్ళను అన్నా కానీ పాపం వాడు రాగానే వాడు హోంవర్క్ వర్క్ చేసుకుంటాడండి. అట్లాంటి వాటిలో నన్ను ఏమి ఇబ్బంది పెట్టడు. ఏది అడిగినా గ్రాస్పింగ్ పవర్ చాలా బాగుంటుంది మా వాడికి. ఏది చెప్పినా వెంటనే చెప్తాడండి. ఆ బియ్యాన్ని అది విసిరేస్తున్నాడు. రా ఇంకా వచ్చేసి అని చెప్పినా కానీ వినట్లేదు. మొక్కలు వేయాలి కదా రా ఇంకా అని తీసుకువెళ్తున్నానండి. ఇంక ఇక్కడి నుంచి నేను చాలా అలా చేస్తున్నాడు రావడానికి. ఆ తర్వాత ఇదిగోండి ఇక్కడ పొలం దగ్గరికి వచ్చేసాము. పక్కనేనండి. ఇక్కడ వాటర్ పెడుతున్నారు. ఎందుకంటే బాగా గట్టిగా అయిపోయింది నేల. సో వాటర్ పెడితే ఏంటంటే కొంచెం మెత్తపడుతుంది కదా. అలా వాటర్ పెట్టిన 2 days తర్వాత వేయాలండి మొక్క. వెంటనే వేసినా చచ్చిపోద్ది అంత వాటర్ ఉన్నాయి కాబట్టి. ఈరోజంతా వాటర్ పెడుతున్నారు. ఇక్కడ మాకు రైస్ మిల్లో బీహార్ వాళ్ళు వచ్చి చేస్తారండి. సో వాళ్ళకి పని చేత కాదు. మనం చెప్పేది వాళ్ళకి అర్థం అవ్వదు, వాళ్ళు చెప్పేది మనకు అర్థం అవ్వదు. కానీ అలా మేనేజ్ చేస్తూ ఉంటాము. వాళ్ళకి అక్కడ అది ప్రతి పని వాళ్ళకి దగ్గరుండి మనం చూపిస్తే వాళ్ళు చేస్తారండి, లేకపోతే చెయ్యరు. మావాడేమో ఇక్కడ నీళ్ళలో ఆడుతున్నాడు.
మా బావగారు, మా హస్బెండ్, మా మామయ్య గారు ముగ్గురు కలిసి రైస్ మిల్ మొత్తం చూసుకుంటారండి. రైస్ మిల్ తిప్పడానికి మిల్ డ్రైవర్ ఉంటారు, వాచ్మెన్ ఉంటారు, ఇంకా బీహార్ వాళ్ళు జట్టు ఉంటారండి. వాళ్ళే చేస్తారు పని. వీళ్ళ దగ్గరుండి అన్నీ చేపిస్తారనమాట. ఆన్లైన్ వర్క్, బ్యాంక్ వెళ్ళడం, ధాన్యం కొనడము, అమ్మడము అవన్నీ ఉంటాయి కదండి. అవన్నీ చూసుకుంటారు వీళ్ళు. ఇదంతా మా మామయ్య గారు వాళ్ళదేనండి. మిల్లు చుట్టూరు సైట్, ఇక్కడ పొలము అదంతా. చూడండి బొబ్బస్కాయలు చూడండి ఎలాగా పడిపోయాయో కింద. ఇక్కడ కొన్ని వంకాయ మొక్కలు, బొబ్బస్కాయ మొక్కలు, ఇంకా కొబ్బరి చెట్లు, అరటి చెట్లు అవన్నీ ఉంటాయి. మా వాడు మాత్రం శుభ్రంగా మట్టితో శుభ్రంగా ఆడుకుంటున్నాడు. నాకు కొంచెం భయం వేస్తుందండి పొలంలోకి రావాలంటే. ఏ పాములు ఉంటాయో, తేళ్ళు ఉంటాయో, అవి జర్రులు ఉంటాయో అని. మా చిన్న పిల్లోడు కదా, వీడికి ఇంకా ఏం తెలియక అలాగా ఆడుతున్నాడు. కానీ ఆడడం మంచిదే మట్టిలో పిల్లలు, కానీ నాకు భయం అండి. చిన్న పురుగు చూస్తేనే భయము. అసలు నాకు చాలా భయం అండి. అందుకే నేను అసలు పొలంలోకి వెళ్ళాలంటే కింద అటు ఇటు చూసుకుంటూ వెళ్తాను. భయం వేస్తుంది నాకు. వాడు చూడండి ఎట్లా ఆడుతున్నాడు మట్టి తీసుకుని. ఏమన్నా ఉంటాయిరా, వచ్చాయిరా అని చెప్తున్నా వినట్లేదు వాడు. మట్టి చూడండి ఎట్లా బాముకుంటున్నాడో. హ్యాండ్ వాష్కి మనం హ్యాండ్ వాష్ చేసుకున్నట్టు చేసుకుంటున్నాడు. అలా తీసుకుంటున్నాడు, పాముకుంటున్నాడు, కడుక్కుంటున్నాడు, మట్టి ఇసిరేస్తున్నాడు మా మీదకి. వాడు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు. ఇంకా మిని దగ్గరికి వచ్చినా, వాళ్ళ నాన్నమ్మ ఇంటికి వెళ్ళినా, వాళ్ళ అమ్మమ్మ ఇంటికి వెళ్ళినా, ఇంకెవరన్నా చుట్టాలు వచ్చినా ఇంకా మా మాట కూడా వినండి అసలు. మీ పిల్లలు కూడా అంతేనా? అంతే అయితే కామెంట్ చేయండి నాకు. ఆ మట్టిలో జారి పడిపోతున్నావురా, ఆ డ్యాన్స్లు ఎందుకన్నా కానీ డ్యాన్స్లు వేస్తాడండి. ఆ మట్టిలో వాడేమో చిన్న పిల్లోడు కదా, వాడికి తెలియదు, మేము చెప్తే వినడు. జారిపోతాడా చేయబట్టుకుంటా అన్నా కానీ వాళ్ళ డాడీ పట్టుకొని ఇవ్వట్లేదు. ఎక్కడ పడిపోతాడో, ఎక్కడ బురద అంటేస్తుందో బట్టలు మొత్తం అని నా బాధ. లాస్ట్కి ఇంకా ఒక 3 మొక్కలు నాటుతామని చెప్పి నాటామండి. ఈ మొక్కలు వచ్చేసరికి సెంటు గులాబీ మొక్కలు. అదే పింక్ కలర్లో ఉంటాయి కదండి, ఎక్కువగా పూస్తాయి చెట్టు నిండా, ఆ టైప్ ఉంటాయి ఇవి. నాకు చాలా బాగా ఇష్టం. హ్యాపీగా ఈ మొక్క త్వరగా పెద్ద అయిపోయి పూలని ఇస్తే దేవుడికి పెట్టి పూజ చేసుకుందాం అనుకుంటున్నాను నేను. మీ అందరూ ఏమంటారో చెప్పండి. మా మిల్ దగ్గర యాక్చువల్గా గులాబీ మొక్కలు ఉండేవి కాదండి. కనకాంబరం మొక్కలు 2 years బ్యాక్ వేశారు. అవి తర్వాత అప్పుడు వర్షాలు ఎక్కువ అయ్యి అవి చనిపోయాయి. నేనే ఇంకా మొక్కలు అంటే ఫ్లవర్స్ ఏమి లేవని చెప్పి నేనే కొన్ని గులాబీ మొక్కలు తీసుకుని వేశానండి. అవి అప్పుడప్పుడు పోస్తాయి. ఎప్పుడన్నా నేను వెళ్ళినప్పుడు తీసుకుని దేవుడికి పెడుతూ ఉంటాను మా ఇంట్లో. కానీ ఇప్పుడు ఏ మొక్కలు లేవు. అందుకని ఇప్పుడు వీళ్ళు ఇది తీసుకొచ్చి వేస్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది.
మా వాడిని ఏమన్నారు ఇక్కడ మా మావయ్య గారు ఒకటి చూడండి అలా పెట్టేసేసి వదిలేస్తున్నాడు. మట్టి వేయాలిరా అంటే ఇదిగోండి చూడండి మట్టి వేస్తున్నాడు. పాపం ఏ చెప్పినా చేస్తాడండి వాడు. మనం చెప్పడం ఆలస్యం అంతే. ఏ పనైనా చేస్తాడు. చదువు కూడా అలానే చదువుతాడు. ఇది కంప్లీట్ చేయాలంటే కంప్లీట్ చేసేస్తాడండి హోంవర్క్. ఏదైనా పోయం నేర్చుకోమన్నా వెంటనే నేర్చుకుంటాడు. అది మళ్ళీ ఒక 10 days ఆగిన తర్వాత 1 month ఆగిన తర్వాత చెప్పమన్నా చెప్తాడు మనకి రిటర్న్. లాస్ట్కి ఏమవుతాడో చూడాలి వీడు. ఏం చదువుకుంటాడో ఏమవుతాడో. ఆ తర్వాత మా మామయ్య గారు ఇక్కడ వాటర్ పోస్తున్నారు మొక్కలకి. మా నాన్నగారేంటి మా మామయ్య గారేంటి చాలా కష్టపడతారండి. వాళ్ళు సగం కూడా మా హస్బెండ్స్ కానీ మేము కానీ ఏమీ కష్టపడింది ఏమీ లేదు. వీళ్ళిద్దరు కష్టం ముందు. మా డాడీ ఏమో వ్యవసాయంలో కష్టపడుతూ ఉంటారు. మా మామయ్య గారేమో రైస్ మిల్లో బాగా చేసుకుంటారండి. తర్వాత మా వాడు ఇదిగోండి మళ్ళీ ఇది ధాన్యం వేయడానికి ఇది లేయర్ వేయడానికి ఇది స్టెప్స్ ఉంటుంది. అది ఎక్కి జారబిల్ల ఆడుతున్నాడు. ఈలోపు ఒక పీత వచ్చిందండి. పక్కన చిన్న కాలువ ఉంది కదా, కాలువలోంచి పీత వచ్చింది. చూడండి ఎలా ఉందో. ఏ ప్రాణి అయినా సరే దాన్ని మనం ఏం చేస్తామా అని చెప్పి భయం వేస్తూ ఉంటుంది వాటికి. అదిగోండి ఈ కాలువలోంచి పీత వచ్చింది. దాన్ని చూస్తేనే భయం వేసింది నాకు. మా వాడి దగ్గరికి వెళ్ళి పట్టుకుంటా అంటున్నాడు. కరిసిద్దిరా అని చెప్పాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.